జనరల్‌గా ఈ రోజుల్లో యంగ్ ఏజ్ లేదంటే చిన్నపిల్లల్లోనే చాలా రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మనం ఓపీస్‌లో చూస్తున్నాం. రెగ్యులర్‌గా డైలీ లైఫ్‌లో మెడికల్ ప్రాక్టీస్‌లో కూడా మనం చూస్తున్నాం. అది నాకు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు అంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటే డయాబెటిస్, హైపర్ టెన్షన్ అని చూస్తూ ఉండేవాళ్ళం, ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే జనరల్‌గా మనం తినే ఆహార పదార్థాలు బట్టి ఏది తిన్నా ఇమ్మీడియేట్‌గా ఈ షుగరీ ఐటమ్స్, స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల, లేదంటే ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ మెటబాలిజం అది సరిగ్గా లేకపోవడం వల్ల ఏది తిన్నా అది స్వీట్ కింద లేదంటే ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్ బాడీలో డంప్ చేయడం వల్ల అది షుగర్ కింద కన్వర్ట్ అయిపోయి ఇది దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడటం అనేది కిడ్నీ డిసీజ్ అని, లేదంటే ఇప్పుడు ఈ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో నాన్ ఆల్కహాలిక్ లివర్ ఫ్యాటీ డిసీజ్ అని చెప్తుంటాం, NALFD అని చెప్తుంటాం. అలాగే ప్యాంక్రియాటిక్ రిలేటెడ్ డిసీజ్ అని చెప్తుంటాం, క్రానిక్ ప్యాంక్రియాటిక్ ఇన్ఫెక్షన్స్ అవి రావడం కూడా ఇప్పుడు ఈ రోజుల్లో జనరల్గా జరుగుతుంది. సో ఇట్లాంటి స్టేజెస్లో ఏంటంటే ఈ దీర్ఘకాలిక వ్యాధులను బారిన పడినప్పుడు జనరల్గా బాడీ యొక్క ఎంగేజెస్లోని ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులను బారిన పడుతున్నప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీ యొక్క ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో గ్రాడ్యువల్గా డీజనరేట్ అయిపోవటం, వాటి యొక్క పనితీరు అనేది తగ్గిపోయి జనరల్గా అక్కడ నుంచి మనకి రకరకాల దీర్ఘకాలిక వ్యాధులు, రకరకాల కోమార్బిడిటీస్ అనేవి చాలా ఎంగేజెస్లో రావడం